అతనికి తల ఉండదు. అతను ఆ తల కోసమే వెతుక్కుంటూ ఉంటాడు. అంతేకాదు, తనకు తల లేకుండా చేసిన వారి తలలను నరకడమే టార్గెట్గా తిరుగుతూ ఉంటాడు. అలాంటి దెయ్యాన్ని తాము అప్పుడప్పుడు చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. తల లేకపోవడమేంటో, పగతో రగిలిపోతూ తిరుగుతుండటమేంటో మనం తెలుసుకుందాం. ఈ మిస్టరీ కారణంగానే ఆ శ్మశాన వాటిక ఫేమస్ అయ్యింది. అదో హాంటెడ్ ప్లేస్ గా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు భయపడేందుకు అక్కడకు వస్తుంటారు. తలలేని దెయ్యం అంశానికి సంబంధించి స్థానికంగా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పట్టణాన్ని 1820లో స్థాపించినట్లు చెబుతారు. 1823 నుంచి 1981 వరకు ఇక్కడ గనుల తవ్వకాలు జోరుగా సాగాయి. దాదాపు 158 ఏళ్లపాటు అవి కొనసాగడం మామూలు విషయం కాదు. ఇక్కడ రెక్టర్ బెర్నార్డ్ గిల్పిన్ అనే వ్యక్తి ఉండేవారట. ఆయన పేదవాళ్ల ఆకలి తీర్చేవాడు. ఆయనకు ఓ ఆవు ఉండేది. ఆయన ప్రతి సంవత్సరం అక్టోబర్లో హాప్టన్ ఫీస్ట్ అనే వేడుకను నిర్వహించేవాడు. ఇలా ఈ ఊరికి మంచి పేరు, చరిత్ర ఉండేది. దీనికి దెయ్యం కథకు సంబంధం లేదు. కానీ మైనింగ్ కంటే దెయ్యం కథ వల్లే ఈ ఊరు ప్రపంచానికి భయంకరంగా పరిచయమైంది. ఈ కథలో దెయ్యం హీరో విలియం స్టాండిష్ కార్. అతను ఇక్కడి శ్మశానం దగ్గరున్న కొండ ఎక్కి జారి కింద పడ్డాడు. చనిపోయాడు. అతను ఎక్కడైతే పడ్డాడో అక్కడే అతన్ని ఖననం చేశారు. అయితే ఇది అబద్ధమని, అతను తన ఇంట్లోనే చనిపోయాడనేది మరో కథనం. ఆ ఇంటిని కోకన్ హాల్ అని పిలుస్తారు. ఆ ఇంట్లో విలియం అనారోగ్యంతో చనిపోయాడని కొందరు చెబుతారు. ఎలా చనిపోయాడు అన్నది నిజం. అతన్ని శ్మశాన వాటికలో 1856 జూలైలో ఖననం చేశారన్నది కఠిన నిజం.